వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ పేరు పేరున నమస్కారం. విచ్చేసిన నా కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తున్నాను. ఆడపడుచుని అన్నారన్న, గుండెల్లో పెట్టుకుంటున్నాము అని అన్నారు. దానికి నిదర్శనం ఇదే. అయితే ఇందులో కాపు సామాజిక వర్గాన్ని తీసుకుంటే శక్తియుక్తులతో పాటు, ధైర్య సాహసాలతో పాటు, తెలివితేటలతో పాటు ఒక కళ గలిపిన సామాజిక వర్గమే కాపు సామాజిక వర్గం. అలాంటి కాపు సామాజిక వర్గం మన సమాజ అభివృద్ధిలో ఎంతో ఒక విశిష్ట పాత్రని కలగొలుపుకొని ఉంది. అంటే సమాజ అభివృద్ధి కోసం కాపుల పాత్ర చాలా అద్వితీయమైనది. అందుకే ఈరోజు ఒక చారిత్రాత్మకమైన కలయిక ఒకటి జరిగింది మనకి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇదొక చారిత్రాత్మక కలయిక అని అభివర్ణించుకున్నారు. అయితే రాష్ట్రానికి ఇది చారిత్రాత్మకమైన అవసరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు పదవులు అవసరం లేదు, పెత్తనాలు చేయాల్సిన పని లేదు, ప్రజా శ్రేయస్సే నాకు కావాలి అని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ అన్నగారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు. అలాంటి ఆదర్శమూర్తుల్ని స్ఫూర్తిగా తీసుకునే వ్యక్తులలో ముందు వరుసలో ఉన్న వ్యక్తిని నేను. ఎందుకంటే నేను కూడా ఈరోజు సమాజ సేవ కోసం మాత్రమే ఈ రాజకీయ రంగ ప్రవేశం చేశాను, కానీ నాకు కూడా పదవ అపేక్ష లేకపోతే పెత్తనం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేనే లేదు. ఇక్కడ ఎందరో పెద్దలు గౌరవ మర్యాదల గురించి అడిగారు. మీరు ఒక్క మాట, ఒకే ఒక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. ఇద్దరు వ్యక్తుల పట్ల, లేదంటే రెండు పార్టీల పట్ల, లేకపోతే ఇది ఒక అధికార ప్రతినిధుల పట్ల జరిగే పోరాటం కాకుండా వ్యక్తిత్వాల పట్ల జరిగే పోరాటంగా మీరు భావించాలి, దీన్ని స్వీకరించాలి అని కోరుకుంటున్నాను. అలా మనం వ్యక్తిత్వాల్ని అంచనా వేసుకుంటే, రాష్ట్ర స్థాయి నుంచి మనం తీసుకుంటే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నీడగా నడుస్తూ ఉంది కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం. అదే మనం జిల్లా స్థాయిలో తీసుకుంటే ఇద్దరు అభ్యర్థుల్లో మీరు పోటాపోటీగా మీరు గమనిస్తే ఆ వ్యక్తిత్వం, ఏ వ్యక్తిత్వానికి విలువ ఇవ్వాలి అంటే చంద్రశేఖర్ గారికి విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి పొన్నూరులో పూచిక పుల్లని అడిగినా తన కన్నీరు వ్యక్తం చేస్తూ ఉంటుంది, వాళ్ళు పడిన బాధల్ని, ఆ పడిన అవినీతి గురించి చెప్పుకోవాలనంటే. అలాంటప్పుడు మనం ఇంత అద్భుతమైన వ్యక్తికే మనం పట్టం కట్టాలి. ఇక మన నియోజకవర్గ స్థాయి చూసుకుంటే ఇప్పుడు దాకా అన్న చెప్పారు, అవినీతి మయమైపోయిన చిలకలూరిపేటలో మళ్ళీ ఇక్కడికి వచ్చి గుంటూరు ప్రజల్ని మోసం చేయాలి, గుంటూరు ప్రజలు ఏమీ తెలీదు అని అనుకుంటా ఉన్నారు. కాబట్టి నేను సేవ కోసం వచ్చాను. గౌరవ మర్యాదలు నా తండ్రి గారి నుంచి వ్యక్తిత్వమే నేను ఆస్తిగా పొంది వచ్చిన వ్యక్తిని కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా మీకు ఆ గౌరవ మర్యాదలు లభిస్తాయి. నా స్థాయిలో, నా పరిధిలో నేను ఇవ్వవలసిన ప్రతి మర్యాదని, ప్రతి గౌరవాన్ని మీకు అందజేస్తాను. మిమ్మల్ని నేను మీ చెంతకే వచ్చి మీకోసం నేను నిలబడతానన్న ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. ఈరోజు సామాజిక వర్గాన్ని ఓట్ల రూపంగా విభజించి ఓట్లు దండుకోవాలి, ఏదో గెలవాలి ఎట్టి పరిస్థితిలో అనే ఒక నిర్ణయంతో, క్యాష్ అండ్ క్యాస్ట్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు ప్రత్యర్థి వారు. ఇక్కడ వారికి అర్థం కాని ఏకైక విషయం ఏంటంటే, కాపు సామాజిక వర్గం ప్రత్యేకించి గౌరవ మర్యాదల్ని, ప్రేమని ఇచ్చే వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటుంది తప్ప డబ్బునో లేకపోతే కులగా విభజించి పాలించాలనుకునే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో హర్షించదు. అలాగ మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు మీరు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, అన్న నాకు ఈ రాజకీయ రంగంలోకి వస్తున్నాను అంటే ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా, నీ ముందు నేను ఉన్నాను అని అన్నారు ఆయన. అలాగే వీర మహిళలు ఎంతమంది ఉన్నా సమాజ శ్రేయస్సు కోసం బయటకు వచ్చే ఏ మహిళ అయినా ఆయన ముందు అన్న ఉన్నాడు. ఆ ధైర్యంతోనే ఈరోజు వచ్చానన్న నేను ఈ రాజకీయ రంగంలోకి. అలాగే ఈరోజు అన్న రాధా గారు ఆశీర్వదించడానికి వచ్చారు నన్ను. చాలా చాలా ధన్యవాదాలు అన్న. ఒక్క మాట అడిగాను నేను,
నా కోసం వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞురాలనన్నా నేను. నన్ను ఆశీర్వదించడానికి వచ్చి నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నా ఈ కాపు కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసుకునేలా చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, మన ఈ రాష్ట్ర అభివృద్ధిలో మన సత్తా ఏంటో చూపించాలి అనే ఒక నినాదంతో మనం ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరం మనం ఈ అభివృద్ధిలో మన పిల్లల భవిష్యత్తు కోసం నిలబడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.